నమస్తే రమగారు. నమస్తే జయ. ఫస్ట్ టైం సోషల్ మీడియాలో మీ ఇల్లుని చూపించబోతున్నాను రమగారు నేను. అది కూడా ఏంటంటే శ్రీదేవి గారండి హ్యాపీ ఆర్గనైజ్ అని చెప్పేసి ఒక సంస్థను నెలకొల్పారు. ఒక 2 years అవుతుంది తను స్టార్ట్ చేసి. ఒక ఫ్రెండ్, వన్ ఆఫ్ ది మై ఫ్రెండ్ నాకు పంపించింది లింక్. జయ నువ్వు ఈవిడితో ఇంటర్వ్యూ చేయాలి, చాలా అంటే ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు, మీలాంటి వారు మాట్లాడి తన్ని ప్రమోట్ చేయండి అని. విషయం ఏంటంటే తను హ్యాపీ ఆర్గనైజ్ అనే ఒక సంస్థని ఇంతకుముందే చెప్పినట్టు పెట్టి మన ఇల్లుని మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తారండి. ముందుగానే వచ్చి చూసుకుంటారు. శ్రీదేవి గారికి కొంతమంది పిల్లలు సపోర్టివ్గా ఉన్నారు, అసిస్టెంట్స్, వాళ్ళకి తీసుకొచ్చి ఏది ఎక్కడ ఎలా పెట్టుకోవాలి చక్కగా ఆర్గనైజ్ చేయటం. మనకు తెలిసిన పనే కదా, మనం చేసుకోలేమా అంటే చేసుకోగలం. కానీ మీరు నేను చెప్పండి, నేను ఎప్పుడు ఫోన్ చేస్తానో మీకు తెలీదు. మీరు ఎన్ని పనుల మీద బయటికి ఉరుకులు పరుగులు పెట్టాలి కదా రమ్మగారు. అలాంటప్పుడు ఏమనిపిస్తుంది, పోస్ట్ పోన్ చేసుకుంటాం ఇంట్లో పని. కానీ అది చూడగానే అబ్బా అనిపించేస్తుంది. దానికి ఒక సొల్యూషన్ అనిపించిందండి. రమ్మగారు ఇది ఎవరి రూమ్ రమ్మగారు? ఇది పిల్లల రూమ్ జయ. ఓకే. పైభాగం అంతా పుస్తకాలు, ఈ రైట్ సైడ్ ఉన్న ర్యాక్ అంతా బట్టలు. ఓకే. అంటే ఎక్కువగా ఒకడే ఉంటున్నాడు కాబట్టి కొంచెం తక్కువ. మొత్తం బుక్స్ మయం. ఇది ఒక చిన్న అదే మయం. ఈ కింద చూడు, కింద ర్యాకులు ఫుల్. లైబ్రరీ లాగా ఉంది కదా, గ్రంథాలయం లాగా ఉంది కదా. రమగారు ఇన్ని బుక్స్ చదువుతారు కాబట్టి అన్ని మాటలు చెప్పగలుగుతున్నారండి. ఇంకా ఇవి పావు వంతున్నాయి ఇక్కడ. అవునా రమగారు? అవతల హాల్లో ఉన్న ఫుల్ ర్యాక్స్ అన్ని బుక్స్, అన్ని పుస్తకాలే. మరి ఇవన్నీ బట్టలకి ఈ బయట బట్టలు, పైన చిన్న యాటిక్ ఉంది. సో ఇగో మంచానికి కూడా ఏవో ఉన్నాయి కదా, అవి కూడా బుక్సే. ఆ డ్రాయింగ్స్ ఏంటి రమగారు? అవి మా వాడు వేసినవి జయ. ఎవరు? కార్తీక్ వేసినవా? ఎక్కువ భాగం కార్తీక్, 90% కార్తీక్ వేసినవి. ఓకే. అది ఇంకా స్కూల్లో ఉన్నప్పుడే. ఇప్పుడు లేటెస్ట్ పెయింటింగ్లు వేరే రకం అక్కడ ఉన్నాయి, తీస్తాను చూడు. అన్ని కార్తీక్వే కాదు, ఇవన్నీ అంబరీష్వి. ఓకే. ఇద్దరు వేస్తారే? ఇద్దరు వేస్తారు. రమగారు మీరు వేస్తారా? నేనేం వేయను, నేను ముగ్గు వేయడం కూడా మానేసాను. ఇక ఒకదాన్నే చూడు, ఇటు ఇటు. ఇవన్నీ స్ట్రెస్ పెయింటింగ్స్ జయ. ఇది చూడండి, ఎంత బాగుందో. ఇగో ఇగో ఇగో. ఓ నైస్, వెరీ నైస్. చూడండి, ఇవి కాకుండా పారేస్తుంటాం కొన్ని పేపర్ల మీద, ఏవో వేస్తుంటాడు. ఇవి వాల్ పెయింటింగ్స్ ఎక్కువ చేస్తాడు. ఇవేమో ఇంట్లో వాడికి బోర్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవి ఉన్నాయి. కాదు రమ్మగారు, మీ నుంచి వచ్చిందా డాక్టర్ గారి నుంచి వచ్చిందా అది నేను అడిగేది. వాళ్ళదే అనుకుంటా జయ. ఓన్ టాలెంట్ ఇద్దరు. బా చాలా బాగున్నాయి అండి ఇద్దరు వేయటం అనేది గ్రేట్. ఇది ఇది అది బాగా వచ్చింది. వెనకాల కూడా ఏమైనా ఉందేమో. టెంపుల్ వెనకాల సముద్రము ఏదో. ముందు చూడండి నంది, టెంపుల్ ఏవో ఉంటూ ఉంటాయి. ఇదిగో ఇది చాలా బాగున్నాయి రమ్మగారు. వీడు వాల్ పెయింటింగ్స్ వేస్తాడు, గోడల మీద వేసేవి పెద్ద పెద్దవి బాగా చాలా వేస్తాడు. ఇగో అవే స్టాండ్లు గీన్లు గందరగోళంగా. రమ్మగారు మీరు సర్దుకోవటానికి ఏదైనా ఒక రోజు పెట్టుకుంటారా, లేకపోతే ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టేసుకుందాం అట్లా అనుకుంటారా? జనరల్ గా ఏదో చేస్తూ ఉంటాము. శనివారం చెత్త తీసి బయట పడేస్తూ ఉంటాము. ప్రతి శనివారం ఏదో ఒక వస్తువు బయట పారేసే వస్తువులు పెట్టుకుంటాం. వీటిని పడేయటానికి వీలు లేదుగా, వాడికే విసుగు పుట్టినప్పుడు పారేసుకుంటారులే. మనం జనరల్ గా బుక్స్ కానీ బట్టలు కానీ అలాంటివి నేను అడిగేది. నేను పండగలప్పుడు, ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నా ఫెస్టివల్ ముందు ఇల్లు తుడిపట్టుతో పాటు కొన్ని అక్కర్లేని పుస్తకాలు, పేపర్లు, కాగితాలు, న్యూస్ పేపర్లు తీసేయటం, పాత బట్టలు తీసేయటం అన్ని కూడా పండగల ముందు చేస్తాం. సంవత్సరానికి ఒక 4 సార్లు పెద్దవి, ఇంచుమించుగా ప్రతి నెలలో 2-3 శనివారాలు ఏదో ఒకటి చిన్న చిన్నవి. అయినా కూడా క్లట్టర్ చేరుతూనే ఉంటది. ఇళ్ళు అంటేనే క్లట్టరు, అంతే కదా. ఇంకా అబ్బాయిలు కాబట్టి సామాన్లు తక్కువ. అదే అడుగుదాం, సామాన్లు తక్కువ. సాధారణంగా ఒక 2 ఉన్నారనుకోండి ఆడవాళ్ళు, సరే ఒకరొక పని ఒకరొక పని ఏదో ఒకటి సర్దుతా ఉంటాం. మీ ఇంట్లో 3 మగవారే కదా, అందిస్తూనే ఉండాలి, మీరే జాగ్రత్తగా పెడతా ఉండాలి, ఎంత అన్నా సరే. అవునా కదా? కొంచెం పని ఎక్కువ ఉంటుందేమో. కొంచెం ఎక్కువే ఉంటుంది. మగ పిల్లలు ఉన్న ఇళ్లలో పనులు వేరేగా ఉంటాయి, కాస్త ఆ ఇబ్బంది ఉంటుంది. కానీ చిన్నవాడు ఉంటే కొంచెం తను ఎప్పటికప్పుడు కార్తీక్ సర్దుకుంటాడు బాగా. శ్రీదేవి గారు ఇప్పుడు ఇట్లా రూమ్ చూసుకుంటారు కదా ముందు, తర్వాత మీరు చెప్తారా ఏమన్నా కావాలి? ఆర్గనైజ్ ఇప్పుడు చూసాను కదా మేడం, కొంచెం ఇట్లాంటి చోట ఇందు కూడా చూసాను కదా, ఏమన్నా అవసరం పడతాయి మేడంకి చెప్తాను, మనం తీసుకొచ్చాక నేను సర్దుతాను, సెట్ చేసి పెట్టేస్తాను. ఎంత టైం పడుతుందండి ఇట్లా ఒక రూమ్ కనుక మీకు? నాకు 1 day సరిపోతుంది మేడం. ఈ ఒక్క రూమ్ కి 1 day పడుతుందా?
చిన్నదే కాబట్టి డే అయిపోతుంది. అంటే ఇది డే day కాదు అంటే బహుశా అంటే నేను Morning hours. చేసుకోండి. మార్నింగ్ 10 కు స్టార్ట్ చేసుకుంటాం మేడం. నేను 10 to 5 వరకు చేస్తాము. తొందరగా అయిపోతే క్లోజ్ చేసేసుకుంటామండి. మీకు అసిస్టెంట్స్ ఉన్నారా? ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉన్నారండి. నాకు ఇక్కడ వర్క్ ని బట్టి ఎంత మందిని తెచ్చుకోవాలి, 2 మెంబర్స్ సరిపోతారా 3 మెంబర్స్ సరిపోతారా అని ప్లాన్ చేసుకుంటాను. మన నాకు ఈ వర్క్ కి ఒక 2 మెంబర్స్ సరిపోతారు. ఒక 5 6 ఎంప్లాయ్మెంట్ కూడా కదా. సూపర్ సూపర్. చాలా సింపుల్ అనుకుంటున్నారు కానీ చాలా మంచి చాలా పని కష్టమైన చేశారు. పని, మంచి పని కూడా. Yes. అంటే మన కాళ్ళ మీద మనం చెయ్యాలి అన్న ఆలోచన ఉండాలి. అంటే ప్యాషన్ ఒకటి ఏదైనా పని చేయాలన్న ఐడియా ఒకటి, తర్వాత ఇలాంటి పని చేయటం అంటే ప్యాషన్ తోటి చేయటము. అవును అవును. కొంచెం ఇందులో స్ట్రెస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, ఇక మరి వాటిని మనం బీట్ చేసుకుంటే ఏ పనైనా స్ట్రెస్ తప్పదు కదా. అంతే కదా. Stress, ఇష్టం అందులో కాబట్టి నేను కొత్త సమస్యలు ఇష్టంతోనే చేస్తాను. అదే ఇష్టంగా అనిపించదు. ఇష్టమైన పని స్టార్ట్ చేయండి. మీకు ఎక్కడి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే అక్కడ. నేను రూమ్ చేసేసుకుంటాను. ఓకే ఓకే. సో మీ పిల్లల్ని పిలిచేస్తే స్టార్ట్ చేసేయండి. మేడం రండి మేడం. అయిపోయిందండి. అయిపోయిందండి. అయిపోయింది. ఓ సూపర్. చూడండి. ఎస్. వావ్. రమగారు సూపర్ కదా. మన బుక్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయి. అంటే నేను మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నా. కాశీ మజిలీలు, కాశీఖండం ఉంది, కాశీ మజిలీలు అక్కడ ఉన్నాయి. ఓ కాశీ మజిలీ మొత్తం సిరీస్ ఇక్కడ ఉన్నాయి. రమగారు మీరు చెప్పిన స్టోరీస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. చాలా బాగుంది. బాగా ఆర్గనైజ్ చేశారు. ఇగో నీ ఫేవరెట్ అపూర్వ చింతామణి. అవును రమగారు, అపూర్వ చింతామణి. చాలా రోజులు అయింది దాన్ని చూసి. బాగుందండి. ఎస్ అన్ని బుక్సే. ఇంకా అక్కడ మనకు కొంచెం ప్లేస్ ఆయన వచ్చింది. ఖాళీ వచ్చేసి ఓపెన్ స్పేస్ మిగిలిపోయింది. ఇక్కడ కూడా ఇది కూడా ఇవి కూడా మా అబ్బాయి తాలూకు ఇంగ్లీష్ పుస్తకాలన్నింటినీ ఇలా సవరించారు. ఓకే ఓకే. ఆహా డివైడ్ చేశారా? డివైడ్ చేశారు. బాబువి కింద ఉండేవండి ఇవన్నీ. ఇక్కడ సెట్ చేసాము. పైనంతా రమ్మగారికి. మ్యాక్సిమం ఇది మేడం అండి. ఓకే నైస్. ఇవి కూడా ఏదో చేశారు. కింద వాళ్ళ బాబు వేసిన ఆర్ట్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక తోట జమేసాము. తనకు తెలుసు. ఇవి కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ చేస్తారు. ఇవన్నీ పేపర్స్, బుక్స్ అట్లాంటివి కేటగిరీ వైజ్ గా మేడం అవి. ఇదంతా ఖాళీ చేసేసారు. అవును ఇందాక మొత్తం ఫుల్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఫుల్ ఉండేవండి, అది ఖాళీ అయిపోయింది. చాలా బాగుంది. బట్టల రేట్ చాలా బాగా వచ్చింది జయ. అవునా? చూద్దాం. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు. అవును చూడు భలే బాగుంది. సరే. ఎస్ వావ్ రియల్లీ నైస్ అండి. బాగా చేశారు కదా. శ్రీదేవి గారు చాలా బాగా చేశారండి. ఇంతకు ముందు చూసినప్పుడు అబ్బాయి ఇంత స్టఫ్ ఉండిపోయిందే అనిపించింది నాకు. స్టఫ్ ఉంది, స్పేస్ లేదు, అండ్ ఏమో క్లటర్ తుక్కుతుక్కుగా ఉన్నాయి. ఇవి కూడా ఇప్పుడు ఇది చూడు కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తాం. ఇగో స్పేస్ చూడు నీకు ఎంత మిగిలిపోయిందో. ఇంకా ఇంకా ఉండి 2 షెల్ఫ్స్ మిగిలిపోయింది. ఓకే. కిందంతా మనం అంటే రెగ్యులర్ గా వాడనవి కింద పెట్టిన రేర్ గా తీసుకున్నాం డోర్ మ్యాట్స్ అట్లాంటి. ఫోల్డింగ్స్ కూడా అంటే బాగా చేశారు కదా. మనం చేసేదానికి అంటే రెగ్యులర్ గా మేము పెట్టుకునే దానికి మీరు పెట్టుకునే దానికి డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ గా అనిపిస్తా ఉంది. ఎట్లా అనిపించింది రమ్మగారు మీకు? చాలా బాగుంది జయ. చాలా అంటే ఒక చిక్కు తీసిన భావన వచ్చింది. నేను సర్దుతాను, పాతవి చెత్తవి పారేస్తూనే ఉంటాను. ఫస్ట్ ఉంటారు మీరు అందులో. ఉంటాను కానీ ఎప్పుడైనా ఒక నెల రోజులు కాస్త ఎక్కువ హడావిడిగా ఉండి వదిలేస్తే ఇది నేను మళ్ళీ చేయగలనా దేవుడా అని అనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక ఫుల్ డే పెట్టుకోవాలి. వీళ్ళు వితిన్ అవర్స్ చాలా బాగా ఇల్లు చూడు, రూమ్ చూడు. ఇప్పుడు రేపు మా అబ్బాయి ఊరి నుంచి వస్తే తెలబోతాడు, ఏమిటి ఇలా చేసావమ్మా. బాగా వెరీ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఉపయోగపడేలాంటి ఒక విధానం బాగా కనపడుతుంది. ఈ ప్లాన్ నేర్చుకుని కూడా చేసుకోవచ్చు. తర్వాత తను అంటున్నారు మీరు ఖాళీ అయిన ఇంట్లోకి వెళ్ళేటప్పుడైతే ఇంకా చాలా బాగా వస్తుంది. అప్పుడు కరెక్ట్ గా ఆర్గనైజింగ్ ఏం వస్తువు ఎక్కడ పెట్టాలి, మనం కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు షిఫ్టింగ్ అయినప్పుడు అన్బాక్సింగ్ అయితే ఇంకా చాలా బాగా వస్తుందట. సరే మేము ఇల్లు మారేటప్పుడు కిచెన్ ట్రై చేస్తాను అని చెప్తున్నాను. కొన్ని నెలల్లోనే రమ్మగారు మళ్ళీ మంచి ఇంట్లోకి మూవ్ అవుతున్నారండి. డెఫినెట్ గా శ్రీదేవి గారు వచ్చి మొత్తం ఆర్గనైజ్ అంటే ముందుగానే చూసుకుంటారా ఆ ఇంటిని కూడా? అంతేనే మేడం. నాకు ఏం స్టఫ్ ఉందో ఫొటోస్ పెడతారు, కుదిరితే నేను వెళ్ళి సైట్ విజిట్ చేసుకుంటాను. చూసిన తర్వాత ఏమైనా అవసరం అయితే చెప్తాను, లేదంటే మనం వెళ్ళి ఒక 2-3 days లో క్లోజ్ చేసి వచ్చేస్తాను. రమణ గారు మనం ఈ మంత్ మనం విమెన్స్ డే చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఇలా ఎవరైతే కష్టపడి తన ఓన్ ఐడియాతో
స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ముందుకెళ్తున్నారో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఒప్పుకోకపోయినా మిమ్మల్ని ఒప్పించి అంటే ఇల్లు చూపించడం ఇలాంటివి జనరల్గా అసలు రమగారు ఏమాత్రం ఇష్టపడరు. బట్ కాదండి మనం చేయాలి, తనకి ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి, ఈ వీడియోని చూసి తనకి కొంతమంది అయినా అంటే ఓకే మాకు కూడా కావాలి అని అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అనే ఆలోచన కూడా రావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో చేసాము. రెండోది ఇలాంటి ఒక పనిని చక్కగా సగర్వంగా చేసుకోగలగటం, అది మనకు వచ్చిన పని ఇది. మనకు వచ్చిన పని మీకు చేత వచ్చింది, ప్యాషన్ తోటి, అవును. ఓపిక తోటి మీతో పాటు ఒక 4-5 ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం చాలా అప్రిషియేటబుల్, చాలా మెచ్చుకోవాలన్నమాట. అప్రిషియబుల్ థింగ్ ఇది. చాలా మంచిదమ్మా, బాగుంది, చాలా నచ్చింది నాకు. చూద్దాం ఎంత ఎంకరేజ్ చేస్తారో ప్రజలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. నమస్తే. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ.